రారండో అమ్మమ్మ ఇంటికి. ఇవి పడి మలిచిన చెట్టు కాయలు చూడండి ఎంత సూపర్గా ఉండయో. వీటిని శుభ్రంగా కడిగాను, ఇట్ట నిలువుగా చీరుతా. ఇదిగో ఇప్పుడే మజ్జిగ చేసి వెన్న తీసాయి. ఈ వెన్న పెట్టి కొబ్బరి కారం పెట్టి వేయించితే మామూలు టేస్ట్ కదా, అదిరిపోయిద్ది. కాకరకాయ అంటే అసహించుకునే వాళ్ళు చాలామందికి చిచి చిచి కాకరకాయ అంటారు, వదిలిపెట్టకుండా తింటారు. ఇప్పుడు వీటి కోసం మనము దీన్ని నిలువుగా కట్ చేద్దాము. ఊరకెట్ట అంటే నేను చూపిస్తానులే. ఇదిగో మజ్జిగ చేసి వెన్న తీసాను, ఈ మజ్జిగలో ఈ కట్ చేసి వేద్దాం. ఇప్పుడు ఈ కాకరకాయ ఉంది కదా, ఇలా పెట్టి మీరు ఏం తీయ అవసరం లేదు. ఈ పైన అంతా గీరేసి వేయాల్సిన అవసరమే లేదు. ఇది ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. అట్టు పెట్టి అన్నమాట, ఇది ఇట్ట కట్ చేయాలి. ఇట్ట అన్ని కాయలు ఎలా కట్ చేసుకున్నాను ఇట్ట మధ్యలోకి ఇవన్నీ దీనిలోకి వేసేద్దాం, గిన్నెలోకి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పేసి మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పోద్దాం. పోసి ఇంకా దీని మీద మూత పెట్టి ఒకే ఒక్క ఉడకనిచ్చి దింపేద్దాం. మనం మజ్జిగలో ఉడకబెట్టాం కదా, ఉప్పేసి దాన్ని చక్కగా ఇట్ట తీసేసి ఈ పైదంతా అంటే పోయిద్ది. దీన్ని అట్ట ఇలా పిండుకోవాలి. పిండేసి ఇప్పుడు దీనిలో వెన్న కొబ్బరి కారం అది పెట్టి ఫ్రై చేస్తాను, మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి కారం అన్నమాట, ఎండుమిరపకాయలు, కొన్ని పుట్నాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, నల్ల చెప్పది ఎండు కొబ్బరి సరిపడా ఇది, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి ఇదేసి మిక్సీలో కారం పట్టుకొచ్చి కాకరకాయలు ఎలా వేపాలో చూపిస్తా. ఇది చూడండి, కొబ్బరి కారం ఇప్పుడు చూపించింది కొట్టుకొని తీసుకొచ్చాను మిక్సీలో వేసుకొని. ఇది పక్కన పెడదాము. ఇప్పుడు వెన్న కారము స్టఫ్ చేసి కాకరకాయలు ఎలా వేయించాలో మీకు చూపిస్తాను నేను. మేము చిన్నపిల్లలు ఎప్పుడు మా అమ్మ ఎట్ట చేసేది. ఇప్పుడే ఫ్రెష్గా చేసుకొచ్చిన వెన్న ఆ కాయల్లోకి సరిపడా వెన్న తీసుకుందాం. ఇప్పుడు ఈ వెన్నలోకి లోపల స్టఫింగ్కి ఈ కారం వేద్దాం. వేసి ఇప్పుడు ఈ వెన్న కారం చక్కగా కలిపేద్దాం. ఇలాగా చక్కగా కలిపేసాను వెన్న కారము. గోంగూర పచ్చడి కాంబినేషన్లో ఈ కాకరకాయ ఫ్రై తింటుంటే ఇక ఏ కూర కూడా ఎంత టేస్ట్ అనిపించదు. ఇంక ఇప్పుడు దీన్ని స్టఫ్ చేద్దాం. వీటిల్లోకి కట్ చేసి పెట్టుకున్న అది ఉడకబెట్టాం కదా, ఒక్క మంట బాగా. ఇప్పుడు ఇలా తీసి దీనిలోకి ఈ కారం ఇట్లా స్టఫ్ చేద్దాం. చేసి మళ్ళీ ఆయిల్లో వేయంగానే విడిపోకుండా దీనికి ఒక దారం కడదాం. ఇలాగా ఇలా కట్టేద్దాం, ఇంకేం కాదు. ఇట్లా 2 మెలికలు వేసేసామనుకో సరిపోయింది. ఇక ఇప్పుడు దీన్ని కట్ చేసేసి ఇంకా పక్కన పెట్టుకుందాం. ఇంకా అన్నీ ఇలానే స్టఫ్ చేసి పక్కన పెడతా. ఇప్పుడు అన్నీ స్టఫ్ చేసి ఇట్లా దారం పెట్టి కట్టాను, కొంచెం మిగిలింది. ఇది ఈ మొత్తం వేగినాక ఈ పైన వేయచ్చు కారం వేసేప్పుడు. ఇప్పుడు వీటిని వేయించుదాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసాను, వేడెక్కిన తర్వాత అన్నీ ఇలా పెట్టేసుకొని నిదానంగా తిప్పుకుంటా బాగా ఎర్రగా వేగిన దాకా వేయించుతాం. వేయించి మొత్తం అయిపోయినాక కారం జల్లేప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు కాకరకాయ చక్కగా వేగిపోయినాయి. ఈ మిగిలిన స్టఫ్కి మిగిలిన దాంట్లో అది కూడా దీనిలో వేసేసి కొంచెం కారం వేద్దాం పైన. ఇప్పుడు దీనిలో కొంచెం కారం జల్లుదాం. భలే ఉంటుంది ఈ కారం. చక్కగా వేగినాక ఇలాగా వేయించేద్దాం. ఇంక ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి, ఇంకా పొయ్యి కట్టేద్దాం. మంచి టేస్టీ అయిన వెన్న స్టఫ్డ్ కొబ్బరి కారం వెన్న స్టఫ్డ్ కాకరకాయ వేపుడు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అసలు గోంగూర మ్యాచింగ్లో అయితే అదిరిపోద్ది.